హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే జాఫ్రానీ చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. జాఫ్రానీ చికెన్ బిర్యానీ ఓ పెద్ద టఫ్ ఏం కాదు, వెరీ ఈజీ ఇన్ మై ప్రాసెస్. ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసి సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ని తీసుకొని స్మెల్ పోయేంత వరకు వాష్ చేసి దాంట్లో కావాల్సిన మసాలాలు అయితే వేసేసుకోవాలి. మసాలాస్ వేసేసుకున్నాక మంచిగా మిక్స్ చేసి మనకు కావాల్సినంత కర్డ్ అయితే వేసుకొని మ్యారినేషన్ కోసం మిక్స్ అయితే చేసుకోవాలి. అది మిక్స్ చేసుకున్నాక మ్యారినేషన్ కోసం సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. అది మ్యారినేట్ అయ్యేంత వరకు మనం సైడ్కి తీసి పెట్టుకున్న బాస్మతి రైస్ని బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయినాక ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అవి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర అయితే మ్యారినేషన్ చేసిన చికెన్ పైన అయితే వేసేసి మనం బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మ్యారినేషన్ చేసిన చికెన్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇదే మెయిన్ ప్రాసెస్ ఆఫ్ జాఫ్రానీ చికెన్ బిర్యానీ. అదేంటంటే సాఫ్రాన్ వాటర్. ఈ సాఫ్రాన్ వాటర్ని రైస్ పైన మొత్తం రౌండ్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టేయాలి. మూత పెట్టి ఒక 30 minutes స్టవ్ పైన పెట్టేసుకోవాలి. అంతే, మన జాఫ్రాన్ చికెన్ బిర్యానీ రెడీ. సైడ్కి థమ్స్ అప్ పెట్టుకొని ఒక్కొక్క సిప్ వేస్తూ బిర్యానీ తింటే ఉంటుంది అసలు వేరే లెవెల్. చూసారు కదా ఎంత బాగుందో జాఫ్రానీ చికెన్ బిర్యానీ. వెరీ ఈజీ అండ్ వెరీ సింపుల్, అది కూడా నా స్టైల్లో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్. We will meet in the next video. Bye.